మాది కృష్ణా జిల్లా నూజివీడు సమీపాన గల రెడ్డిగూడెం గ్రామం. మా కాలేజీ ప్రిన్సిపాల్ ఎర్రోజు మాధవాచార్య గారు ఆంధ్ర కళా పరిషత్కి ఆయన సెక్రటరీ. ఎంఆర్ అప్పారావు గారు వాళ్ళ ఇండస్ట్రీలో ఉంటారు కారణం నాగేశ్వరరావు గారు, ఆయన ద్వారానే సినిమాలకు వచ్చారు. 71లో అనుకోకుండా పిఏపి వారి భార్యాబిడ్డ అన్న సినిమాలో కనపడే అది అవకాశాలు కల్పించారు. ఆయన మహామౌలితో పరిచయం, పెద్ద పెద్దవాళ్ళు చూసి అదృష్టం కలిగింది. ఆ సినిమా అయిపోయాక రమణ గారు బాగా ఎంకరేజ్ చేశారు. ఇలా కాదు, మీరు డబ్బింగ్ ఆర్టిస్ట్గా చేరండి, మంచి వాయిస్ ఉంది కదా, ఇలా కూర్చుంటే ఎలా అంటే నాకు ఎవరో తెలియదండి. అన్న ఎట్లా తెలుస్తారండి, ఎవరెవరు తెలియదండి, నేను తెలుసా మీకు. ఆ మహానుభావుడి దయ వల్ల 76లో మెడ్రాస్ డబ్బింగ్ యూనియన్లో మెంబర్ అయ్యారు. అప్పుడు కొంతకాలానికి వాడి సినిమా ఇండస్ట్రీ హైదరాబాద్కి వచ్చింది, నెగిటివ్ వాళ్ళు. మళ్ళీ ఇక్కడికి వచ్చాం. ఏదైనా కూడా అద్భుతమైన మహామౌలు చూసే అదృష్టం ఈ జన్మ కలగటం. నారాయణ లాంటి నాగేశ్వరరావు, రామారావు గారు, అట్లాగే అనేక మంది మహానటులు మహారాజు. ఇప్పుడు నా సినిమా జీవితం 54 ఏళ్ళు, 71 నుంచి ఎక్కేసుకుంటే ఏం సాధించేవాళ్ళది కంటే అదృష్టం. రకరకాల ఆర్టిస్టుని ముక్కామల్ గారు, రామారావు గారు, రంగారావు గారు నాకు కొంచెం మిమిక్రీ పవర్ ఉండటం వల్ల కాలేజీ రోజుల్లో దుర్యోధనుడు మైసూరు యాక్ట్ చేసేవాడిని. అది ఏది శ్రీకృష్ణ పాండవుల్లో ఎన్టీ రామారావు గారు స్క్రిప్టే చేసి అదే చేస్తుండేవాడు. ఆ పర్సనాలిటీ నాటకాల వరకే మెరుగువస్తుంది, సినిమాలకు వచ్చే వరకు నీకు వాయిస్ ఇవ్వగలను కానీ రావణాసుడు వేషం నేను వేయలేదు. రామారావు ఎవరు కూడా ముక్కామల్ గారు, జగ్గయ్య గారు అందరిలాగా మాట్లాడటం అది నాకు ప్లస్ పాయింట్ అయింది. రకరకాల పాత్రలు చెప్పడం. కన్నారాయ ఫలము కనుగొన్నారా కౌంతేయుల పన్నాగము అస్మదీయ పితృదేవ దయానంత రాజ్యంశ వైభవులైన దాయాదులు రాజసూయం సలుపుట. నేను ఇదేడేదాకని లేదు, గూడిపాడగా జీవితాలు చెప్తా. కన్నారా యాఖ్వానము కనుగొన్నారా కౌంతేయుల పన్నాగం. ఇదే డైలాగ్ రాజనాగా చెప్తే కన్నారా యాఖ్వానము కనుగొన్నారా కౌంతేయుల పన్నాగం. ఇదే డైలాగు రంగారావు చెప్తుంది. కన్నారా యాఖ్వానము కనుగొన్నారా కౌంతేయుల పన్నాగము అస్మదీయ పితృదేవ దయాలంత రాజ్యంశ వైభవ దాయాదులు రాజసూయం తెలుపుటా. వాడు మానవ మాత్రుడా కాడు, సరసేనేత్రుడు, సుఖగాత్రుడు, దివ్యచరిత్రుడు, అన్నీ తానై అవహేళన చేస్తున్నాడు. ఆ బ్రోకన్ తిరిగి పెట్టారు ముక్కామల్ గారు. డబ్బు వచ్చుకునే పన్ను కాశ లేదు, ఎంతో కాశ లేదు. విశ్రాంతాయుడు పబ్లిక్ విజయనగరం అక్కలో బల్యం. ఒక దేశానికి మరొక దేశం ఆక్రమించుకోవాలంటే తగాదాలు పెట్టాలి. జగ్గయ్య గారు, బ్యానర్ మ్యాన్, ఉరిశిక్ష వేస్తున్నావా? సైన్యాధిపతివి, న్యాయాధిపతిపై తీర్పునిస్తున్నావా? ఇదేనా మీ ఆంగ్లేయుల రాజనీతి? ఇదేనా నీ సౌజన్యం? కర్కశుడా అనే మేజర్, చావబోయేవాడికి నీ శాసనం ఎంతరా? ధిక్కరిస్తున్నాను, బహిరంగంగా ధిక్కరిస్తున్నాను. షాగయ్య సినిమాలో రావుగాపురరావు గారు, స్వామినాథన్ గారు అన్నదమ్ములు. షాగు ఆనాడు నాన్నగారితో రాజ్యసభకు వెళ్ళలేదు, అన్నగారు వెళ్ళబెట్టి వెళ్ళాను. అన్నయ్య నాన్నగారు వెళ్ళబెట్టి వెళ్ళారు, అన్నగారు వెళ్ళమంటున్నారు. వెళ్ళు అందరినీ మీరు ఎలా గడుపుతున్నాం. కైక కరుణమాలేదానా, నా రాముణ్ణి అడుగులు పంపుతున్నావా కైక? ఎంత కాఠిన్యం వహించింది నీకు హృదయం. రామారావు గారికి ఆయనకు భారతదేశంలో ఎవరికి లేని ఖ్యాతి ఆయనకుంది. ఏమిటి? రాముడు రావణాసురుడు, కృష్ణుడు దుర్యోధనుడు, ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడు వేశాడు. టీపీ చేతు 2 సమానం చూసినవాడు. ఇప్పుడు కొత్తగా వచ్చే నటీనటులకు కానీ డబ్బింగ్ ఆర్టిస్టులకు కానీ మీరు మీ అనుభవంతో చెప్పే ఒక సలహా ఏం చెప్పండి. సలహాలు ఏంటంటే ఎవరికి మన సలహాలు చెప్పి వినరండి. వాడు ఎవరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ డిసిప్లిన్ లేదు, టైం సెన్స్ లేదు. అది మన రావికొండరావు చెప్పారు, సినిమా ఇండస్ట్రీ 2 ముఖ్యమైనటువంటి కృష్ణస్వామిగా తెలుసుకోండి. అడిగితే చెప్పాలి, చెప్పిన వారు చేయాలి, చెప్పిన వారు చేయకూడదు. ఇది అంతే. ఎస్టర్డే డ్రీమ్, టుడే ట్రూత్, టుమారో హోప్ అని గుర్తుపెట్టుకోవాలి. ఈ మాట నాకు ఎవరన్నారంటే మా గురుగారు డబ్బింగ్ రైటర్ రాజశ్రీ గారి దగ్గర. సినిమా రంగానికి రాజకీయ రంగానికి పెద్ద డిఫరెన్స్ లేవు. 2 ఓపెన్ మార్కెట్ బియ్యం పెట్టాడు. రాజకీయాలకి అర్హత లేవు, సినిమాకి అర్హత లేవు. నిజంగా ఆయన పాదాల దగ్గర నుంచి అర్హత కూడా లేదు. చిన్నప్పటి నాకు నటదైవం నా దేవుడు కాబట్టి నడిచే దేవుడు, ఈజ్ వాకింగ్ గాడ్. రామారావు నా దృష్టిలో నడిచే దేవుడు. అలాంటి భారతదేశంలోనే అంత అద్భుతమైన అందగాడు నటుడు ఇక పుట్టడు.